ఈ విషయాన్ని కూడా చెప్పాలి, అంకెలతో చెప్పే ప్రయత్నం చేస్తాం. గత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడగండ్ల వల్ల నష్టపోయేటువంటి రైతాంగానికి కానీ రైతులకు పనిముట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నింటి కూడా రద్దు చేసి ఒక రైతు బంధును ప్రారంభం చేశారు. అంటే గతంలో ఈ వైద్యం సదుపాయాలకి రానప్పుడు వెనుకట మనకు ఏ రోగం వచ్చినా జిందా తిరస్మతే ఇచ్చేటువంటి సందర్భాలు ఉండే. అప్పుడు అన్ని రోగాలకు జిందా తిరస్మతి ఇచ్చేవాళ్ళు. అట్లా వీరు రైతులకు ఇచ్చేటువంటి పనిముట్లను బంద్ చేసిర్రు. వడగండ్ల వల్ల నష్టపోయి అతివృష్టి అనావృష్టి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఒక రైతు బంధు ఇచ్చారు. కానీ మనం వచ్చిన తర్వాత రైతు భరోసాను 12,000 ఇచ్చడంతో పాటు ఈరోజు పనిముట్లను మళ్ళీ యథావిధిగా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, సబ్సిడీ పైప్ లైన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్యలో వడగండ్ల వల్ల నష్టపోయిన రైతులకు లెక్క చూస్తే గతేడాది మార్చి సెప్టెంబర్లో వడగండ్ల నష్టపోయినటువంటి 94,442 రైతులకు 95 కోట్ల పైచీలకు డబ్బును కూడా మీరు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో 10 ఏళ్ళు ఎక్కడ కూడా వడగండ్ల నష్టపోయిన రైతుకు అనాపైస ఇవ్వని సందర్భం. ఇటీవల మార్చిలో కూడా ఈ సంవత్సరం ఇటీవల జరిగినటువంటి దానిలో కూడా 36,000 మంది రైతులకు ఇంచుమించు 44 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా 1600 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులు వ్యవసాయం చేసేటువంటి విధంగా పనిచేసేటువంటి కార్యక్రమంలో ఈ రైతులకు చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భం కూడా ఉన్నటువంటి సందర్భం చెప్తూ కేంద్రం నుంచి మాకు సహకారం లేకున్నా, కేంద్రం నుంచి సహకారం అందకుండా రైతు ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇందుకోసమా మీరు ఈరోజు వరంగల్లో రైతుల కోసం సభ పెడతారని చెప్పండి. సరే, మీరు రైతు సభ పెట్టుకుంటే మీరు అనొచ్చు మా ప్రభుత్వ హయాంలో మీ రైతులకు మేలు చేయలేకపోయినాం. ఇదే వరంగల్లో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు మీకు అమలు చేస్తున్నారు. అందుకు ఆ ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పండి. మీరు చేసినటువంటి కార్యక్రమాలు 10 ఏళ్ళలో రైతుల గురించి మేము పట్టించుకోవడానికి మండించాలని చెప్తే ప్రజలు కనీసం మేము గుర్తిస్తారు. ఇప్పటికీ 2 ఏళ్ళ 5 మాసాలు అయి ప్రభుత్వం పడిపోయినా పోస్ట్ మార్టం చేసుకుంటలేరు. ఇంకా